పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన దేవుడు ఎవరు లేరు. మేలు చేయవాడు నీవే. తండ్రి, మేము ఉన్న పరిస్థితుల్లో ప్రభువా మీరు మాకు మేలు చేసే దేవుడు కాబట్టి ప్రభువా ఆ ప్రవక్త భార్య ప్రభా ఏ విధముగా ప్రభా నీ యందు చూసిందో ప్రభా మేము కూడా అలా చూసేలాగా సహాయం చేయమని. ప్రేమ కలిగిన జీవము కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యువదీ కాలము మీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మా అసలైన బోధకుడు. ఆయన ద్వారా ఈ వాక్యమును మాకు బోధించండి ప్రభువా. ఈ వాక్యము మా హృదయాలలో నీరు కట్టి ఫలించులాగున సహాయం చేయండి. ఆయన వాక్యము ఆయన జీవము కలిగినది ప్రభువా, బలము కలిగినది, శక్తి కలిగినది, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటేనూ వాడి కలిగినది. మా హృదయాలను నైనా మెత్తన చేయమని వేడుకుంటున్నాము.
వినగల చెవి, సిద్ధ మనస్సు మాకు దయచేయండి. వాక్యమును భద్రము చేసుకొనడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయండి. మా హృదయాలను మేము సిద్ధపరచుకొని కృపను అనుగ్రహించండి. దావీదు భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అవును ప్రభువా, హృదయంలో వాక్యం ఉంటే మేము మీకు విరోధముగా ఏది చేయం. మేము యథార్థముగా జీవించడానికి అది సహాయం చేస్తాం. సహాయం చేయండి ప్రభువా. వాక్యము నైనా మా హృదయాల్లో భద్రం చేసుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. అయినా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటున్నాను. నాయనా, నేను మాటలు వింటున్నాము కానీ వాటి చొప్పున చేయలేకపోతున్నాం ప్రభువా. అందుకనే మా విశ్వాస జీవితంలో స్థిరత్వం లేదు. చాలాసార్లు జారిపోతున్నాం, పడిపోతున్నాం. చిన్న చిన్న శోధనలకు ఆయన వేరే మార్గాలు చూసుకుంటా ఉన్నాం, వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీ సహాయం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని మేము విని గ్రహించి దాని ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. ఈ మాటకు ఈ దినాల్లో విలువ లేదు కదా. నమ్మకత్వం ఎక్కడ కలుపుకోగలం మనం? ఎక్కడైనా కనపడుతుందా నమ్మకత్వం? మనుషులు నమ్మే పరిస్థితి లేదండి ఈ దినాల్లో. దేవునికి నమ్మకమైన వారు కావాలి. దేవుని రాజ్యము అనేది ఒక గొప్ప మర్మము. ఆ దేవుని రాజ్యాన్ని వివరించడానికి, ఆ దేవుని రాజ్యంలో ఎటువంటి వారు ఉంటారో, ఆ దేవుని రాజ్యంలో పనిచేయేవారు ఎట్లా ఉండాలో ప్రభువు తెలియజేస్తూ తన శిష్యులకి కొన్ని ఉపమానాలు చెప్తూ వస్తున్నారు. దాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. చాలా సింపుల్ ఉపమానం కానీ చాలా లోతైన అర్థాలు ఇందులో ఉన్నాయి. మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. తలాంతుల గురించిన ఉపమానం మనం ధ్యానం చేశాం అనేక సార్లు. కానీ స్టిల్ there is something to learn. ఇంకా ఏదో ఉంది అందులో నేర్చుకోవాల్సింది. తలాంతుల ఉపమానం చూడండి. దేశాంతరం వెళ్తూ పిలిచాడు తన దాసుల్ని పిలిచి, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? అందరికీ సమానంగా ఇచ్చాడా? ఇవ్వలా కదా. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 సమానంగా ఇచ్చినట్లుగా మనకు కనపడట్లేదు. కానీ ఆయన సమానంగానే ఇచ్చాడు. 15వ వచనం చదవండి. 15వ వచనంలో అంటున్నాడు, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయింది. ఏంటి? ఎవని సామర్థ్యము చొప్పున. అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. సామర్థ్యము చొప్పున. హీ నోస్ ఎవ్రీవన్స్ ఎబిలిటీ. దేవునికి మన యొక్క సామర్థ్యము తెలుసండి. మన సామర్థ్యం, మన కెపాసిటీ, మనం ఎంతవరకు చేయగలము, ఎంతవరకు మనం తట్టుకోగలము, ఎంతవరకు నిలబడగలము, ఎంతవరకు ఆ పనిని మనం చేయగలము, ఎంతవరకు నమ్మకంగా ఉండగలము అన్నీ తెలుసు. ఎందుకంటే he knows our heart. మనుషులు పై రూపమును చూసి వీడు బలవంతుడైతే వీడు ఎక్కువ పని చేయగలడు, వీడు బలహీనుడా, వీడు తక్కువ పని చేయగలడు అని మనం పనులు ఇస్తా ఉంటారు ఈ లోకంలో. He looks into our heart. He looks inside, deep inside అన్నమాట. హృదయ లోతులను ఆయన చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనకు పనులు అప్పగిస్తాడు. ఇక్కడ తలాంతులు దేవునికి, ఆయనకు తెలుసు. ఆ దేశాంతరము పోతున్న వ్యక్తికి తెలుసు ఎవరి సామర్థ్యం ఏంటో. అందుకనే వారికి 5, 2, 1 తలాంతులు ఇచ్చాడు. తర్వాత వాళ్ళు తలాంతులు తీసుకున్నారు. సరే, తలాంతులు తీసుకున్న వాళ్ళు ఏమేం చేశారు చూద్దాము. తలాంతులు 16వ వచనంలో మొదటి వాడు ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి రెట్టింపు సంపాదించాడు. 17వ వచనంలో రెండో వాడు ఏం చేస్తున్నాడు? రెండో వాడు కూడా వ్యాపారం చేశాడు, మళ్ళీ ఇంకా 2 సంపాదించాడు.
మూడోవాడు ఏం చేశాడు? మూడోవాడు కూడా మంచి వ్యాపారం చేశాడు, రెట్టింపు సంపాదించాడు, ఇంకా ఎక్కువ కూడా సంపాదించాడా? చేయలా, వ్యాపారం చేయలా. మూడో వ్యక్తి ఏం చేశాడంటే భూమిని తవ్వి తలాంతును దాచిపెట్టాడు. తలాంతు దాచిపెడితే ఏమొచ్చుద్ది? ఏమి రాదు కదా. ఏమొచ్చుద్ది? తలాంతు నాది ఉన్నట్టుగానే భూమిలో పడి ఉంటది, కానీ దానివల్ల ఉపయోగం ఏమి? మనం కూడా ఇంతే. మన సామర్థ్యము చొప్పున, మన కెపాసిటీ చొప్పున దేవుడు అనేక రకాలైన తలాంతులు ఆయన బిడ్డలమైన మనందరికీ ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. రకరకాల తలాంతులు ఉన్నాయి మనకి, రకరకాల టాలెంట్స్ దేవుడు మనందరికి ఇచ్చాడు. ఎందుకంటే హి నోస్ అవర్ క్యాపబిలిటీ. ఏ రోజైతే మనం ప్రభువుని అంగీకరించామో ఆ రోజు ఆయన మన కెపాసిటీని అంచనా వేసి మనందరికీ తలాంతులు అప్పగించినాడు. తలాంతులు, హి గివ్స్ గుడ్ టాలెంట్స్ టు హిస్ చిల్డ్రన్. మంచి ఈవులు తల్లిదండ్రులు తమ బిడ్డలకు మంచివే ఇస్తారు. పిల్లలు మనల్ని ఏది అడిగితే దానికంటే బెస్ట్ ఇవ్వటానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకనే బైబిల్ గ్రంథం రాయబడింది, ప్రతి శ్రేష్టమైన ఈవి, ప్రతి శ్రేష్టమైన వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటాడు. యేసయ్య చెప్పే మాటల్లో కూడా యేసయ్య అంటారు, మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి ఇంకా ఎంత శ్రేష్టమైన ఈవులు మీకు ఇయ్యడు. కాబట్టి మన దేవుడు మనకు శ్రేష్టమైన వరాలు ఇచ్చాడండి. లోకంలో అందరికి ఇచ్చినటువంటి వరాలు కాదు, ఇచ్చినటువంటి తలాంతులు కాదు. కొంతమందికి మన సంఘంలో పాడే తలాంతు, కొంతమందికి చదివే తలాంతు, కొంతమందికి బోధించే తలాంతు, కొంతమందికి వాయిద్యాలు వాయించే తలాంతు. రకరకాల టాలెంట్స్ దేవుడు మనకిచ్చాడు. ఇవి బయట వాళ్ళకు కూడా ఉన్నాయిగా. బయట వాళ్ళకు కూడా ఈ టాలెంట్స్ అన్నీ ఉన్నాయి. మనకంటే అద్భుతంగా ప్రసంగాలు చేయగలిగిన వాళ్ళు బయట ఉన్నారు, మనకంటే అద్భుతంగా పాటలు పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు వాయించగలిగిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ తలాంతులన్నీ వాళ్ళు దేనికి వాడుతున్నారో మనకు తెలుసు, మనం దేని కొరకు వాడుతున్నామో మనకు తెలుసు. తలాంతులు దేవుడు మనకి ఇచ్చినాడు, కానీ వాటిని మనం ఉపయోగించే విషయంలో నమ్మకత్వము లేదు. తలాంతులు ఇస్తున్నాడు, కానీ దేవుడు వాటిని మనము దాచిపెట్టుకుంటున్నాం. చాలా మందికి పాడాలని ఆశ ఉంటది, కానీ ఇక్కడ దాకా వచ్చి పాడాలంటే వణుకు పడుతుంది. ఏంటో బైబిల్ చదువుతారు బాగానే, కానీ ఇక్కడ చదవాలంటే పాస్టర్ గారు నా వల్ల కాదు, భయం వస్తుంది, అక్కడికి వస్తే నాకు వణుకు వస్తుంది పాస్టర్ గారు అంటారు. దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడండి, వాటిని దాచిపెట్టుకోవడానికి కాదు. We have to utilize them for the glory of God. దేవుని మహిమార్థము వాటిని మనం వాడాలి. కొంతమందిని చూస్తూ ఉంటే ఇంత టాలెంట్ వీళ్ళు ఉంచుకొని దాచిపెట్టుకుంటా ఉంటారు అనిపిస్తూ ఉంటది. ఎందుకు ఇంత టాలెంట్ని వీళ్ళు మరుగు చేస్తున్నారు? వాడుకోవచ్చు కదా ఈ టాలెంట్ని, దేవుని కొరకు వాడచ్చు కదా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటది. ఎందుకో దాచిపెట్టుకుంటా ఉంటారు. లోకంలో ఉన్న అనేక మందికి దేవుడిచ్చిన తలాంతుల కంటే దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడండి. చాలా మంది అనుకుంటా ఉంటారు, దేవుడు నాకు ఏం తలాంతులు ఇవ్వలేదండి. ఏమిచ్చాడు నాకు దేవుడు? నాకు మంచి స్వరం ఇచ్చాడా పాటలు పాడటానికి? ఇవ్వలేదే. మంచి టాలెంట్ ఇచ్చాడా ఇంకేదన్నా చేయటానికి? లోకంలో అందరూ దూసుకొని పోతా ఉన్నారు, నేను దూసుకొని పోలేకపోతున్నానే. మంచి జ్ఞానం ఇచ్చాడు చాలా మందికి, నాకు జ్ఞానం ఇవ్వలేదే. చాలా రకాల టాలెంట్స్ కోసం మనం వాళ్ళకున్నవి నాకు లేవని బాధపడతా ఉంటాం. వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదని మనం చాలా సార్లు బాధపడతా ఉంటాము. ఎందుకు ఇవ్వలేదు? దేవుడు ఇచ్చాడు. క్రీస్తును నమ్మిన ప్రతి విశ్వాసికి దేవుడు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడండి. ప్రత్యేకమైన, వెరీ 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 పెక్యూలియర్. అవి ఇతరులకు ఎవరికి ఉండవు. అవి
లోకంలో ఎవరికి ఇవ్వలేదు ఆ తలాంతులు. దేవుడు ప్రత్యేకమైన తలాంతులు 3 ప్రతి క్రైస్తవ విశ్వాసికి దయచేసినాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రభువు నువ్వు ఏదైతే అంగీకరించినావో ఆ రోజు ఆ 3 తలాంతులు నీకు వచ్చేసినాయి ఆటోమేటిక్గా. ఏంటి ఆ తలాంతులు? ఎందుకు ఇచ్చాడు ఆ తలాంతులు? ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాము. దేవుడు ఎందుకు తలాంతులు ఇస్తాడు అంటే యూటిలైజ్ చేయడానికి. ఈరోజు మనం నేర్చుకున్న వాక్యంలో మనం చదువుకున్నాము, తలాంతులు తీసుకున్నవాడు వాటిని యూటిలైజ్ చేస్తేనే దాని వలన ప్రతిఫలం వస్తుంది. భూమిలో పాతి పెడితే ప్రతిఫలము రాదు. సింపుల్ లాజిక్. పెద్ద దాని గురించి వివరణ అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నిజముగా దేవుని బిడ్డలైతే దేవుడు ఈ 3 తలాంతులు మీకు దయచేసినాడు. 3 తలాంతులు ఏంటో మనము ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. దేవుడు తను నమ్మిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన అద్భుతమైన ప్రత్యేకమైన తలాంతు యేసుక్రీస్తు ప్రభువారు. పౌలు భక్తుడు రాస్తాడు, చెప్పశక్యము కాని వరమును గూర్చి దేవునికి స్తోత్రం అంటాడు. గొప్ప వరం అండి యేసుక్రీస్తు. అందరికీ దొరకలేదు ఆ వరం. అందరికి అందుబాటులో ఉంది, కానీ అందరూ అందిపుచ్చుకోలేదు ఆ వరాన్ని. అందరికీ దొరకలేదు ఈ అద్భుతమైన టాలెంట్. ఈ తలాంతు దేవుడు క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి దయచేసినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును మన జీవితంలో కలిగి ఉండటమే గొప్ప టాలెంట్. అది క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరూ గొప్ప తలాంతులు కలిగిన వారు. దేవుడు నాకు ఏమీ లేదని బాధపడొద్దండి. మన యేసుక్రీస్తు మనకు ఒక తలాంతు. ఆ తలాంతుని యూటిలైజ్ చేయాలా? దేవుని వాక్యము చాలా తేటగా సెలవిస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో తేటగా వ్రాయబడింది. దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉంటే చూసి ఈ వరాన్ని దయచేసినాడో చూడండి. రాయబడింది, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎప్పుడు ఇచ్చాడు మనకి ఈ వరాన్ని దేవుడు? మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో పడి ఉన్నప్పుడు, ఉగ్రత పాత్రులుగా మనం ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేని వారముగా మనం ఉన్నప్పుడు, దేవునితో సమాధానం లేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు, మనకు నరకమే మనకు గతి అయినప్పుడు, ఆ స్థితిని దేవుడు చూసి ఓర్చుకోలేక మనల్ని బ్రతికించాలనే ఉద్దేశంతో దేవుడి గొప్ప వరాన్ని ఇచ్చాడండి. నరకానికి పోవలసిన వాళ్ళను తప్పించడానికి ఈ వరాన్ని ఇచ్చాడు. క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు ఎవరు? బ్రతికిన వారు, జీవము కలిగిన వారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో కూడా పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఎంత గొప్ప మాటలండి ఇవి, ఎంత గొప్ప మాటలు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఎన్నటికీ చనిపోడు. గొప్ప వరం కాదా ఇది? గొప్ప తలాంతు కాదా ఇది? చనిపోవండి మనము. లోకంలో మనుషులందరూ చచ్చిపోతారు అంతే. వాళ్ళకి ఇంకా భవిష్యత్తు గురించిన ఆశ లేదు, ఇంకా నిరీక్షణ లేదు వాళ్ళకి. కానీ నీకు నాకు ఆ నిరీక్షణ ఉన్నది. నేను ఎన్నటికీ చనిపోము. గుడ్ న్యూస్ కాదా ఇది? గొప్ప తలాంతు కాదా ఇది? గొప్ప వరము కాదా ఇది? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును దేవుడు మనకు వరంగా ఇచ్చినాడు. చూడండి, ఇట్లా యోహాను 5:24లో కూడా, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి ఇంకొకటి మనకి దేవుడు మనకిచ్చిన ప్లస్ పాయింట్ ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు నిత్య జీవం ఉందండి. రెండోది, వారికి తీర్పు లేదు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు.
ధవళవర్ణ సింహాసన తీర్పు అని ఉంటది. ఆ సింహాసన తీర్పులో సముద్రము దానిలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. భూమి పాతాళము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. ఎక్కడెక్కడ చనిపోయారో తెలియదు, అందరినీ వారు అప్పగిస్తారంట. అప్పగించినప్పుడు తీర్పు జరుగుతుంది. ఎవరి క్రియలను బట్టి వారికి తీర్పు జరుగుతుంది. నరకానికి అగ్నిగుండానికి పంపించే వాళ్ళని దేవుడు ఎవరి పేరైనను జీవగ్రంథము వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను. ఇది రెండవ మరణము. శాశ్వతమైన మరణం వాళ్ళకు ఉంది. కానీ నీకు నాకు నిత్య జీవం ఉన్నది. అది గుడ్ న్యూస్. అది వరము. ఒక తలాంత్ ఇచ్చాడు. యేసుక్రీస్తును మనకు రక్షకునిగా అనుగ్రహించాడు. మనకు మరణం లేదు, తీర్పు లేదు. మిగిలిన వాళ్ళందరికీ అవి రెండు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చికి చాలా మంది వస్తున్నారు పోతున్నారు, కానీ జీవము వాళ్ళలోకి రావటంలా సవాళ్ళలాగా వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. చచ్చిన స్థితిలో ఉన్నారు. జీవము లేదండి చాలా మందిలో. ఎవరిలో జీవం లేదు అంటే క్రీస్తును ఇంకా ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన వారికి జీవము లేదు. వారికి నిత్య జీవము లేదు. ఇంకా తీర్పులోనికి వస్తారు. చచ్చిన వాళ్ళంగా ఉంటే ఈ లోకంలో మనం బ్రతకటం వేస్ట్ అండి. ఈ లోకంలో దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. గొప్ప వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ వరాన్ని మనము ఎంత చక్కగా వినియోగించుకుంటున్నాం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చర్చికి వెళ్ళి వాక్యము విన్నా వినకపోయినా చందా వేసొస్తే చాలు, నా పాపాలన్నీ పోతాయి అనుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. చాలా మంది అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వస్తే చాలు, నా పాపాలన్నీ పోతాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చర్చిలో కాసేపు కూర్చొనేస్తే చాలు, పాపాలు పోతాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. ప్రభువుతో నీకు వ్యక్తిగతమైన సంబంధము లేకుండా, ప్రభువుతో నీకు ఒక రక్షణ అనుభవం లేకుండా, మారు మనస్సు పాప క్షమాపణ లేకుండా నీవు దేవుని బిడ్డవు ఎంత మాత్రము కాలేవు. నీ పాపాల నుంచి నీ విడుదల పొందలేవు, విమోచించబడలేవు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువు ఇంకా రక్షకుడిని అంగీకరించలేదంటే వీఆర్ డెడ్ పీపుల్. చచ్చిన వాళ్ళతో సమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తలాంతులు ఇచ్చినవి ఎందుకంటే వాటిని వాడటానికి. భూమిలో పాతి పెడుతున్నావేమో, జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. యేసయ్యను కనపడకుండా దాచిపెడుతున్నావేమో, జాగ్రత్త. నేను క్రిస్టియన్ అని లోకం తెలుసుకోకుండా ఉంటే బాగుండని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నువ్వు పని చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వు నివసిస్తున్న చోట నేను క్రిస్టియన్ అని తెలుసుకోకుండా ఉంటే బాగుండు, ప్రశాంతంగా నా జీవితం గడిచిపోతాయి అనుకుంటున్నావేమో. అది దాచిపెట్టడంతో సమానము అని నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది దినాల్లో క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి చాలా భయపడిపోతున్నారండి. క్రిస్టియన్ అంటే నీచంగా చూస్తారేమో, చులకనగా చూస్తారేమో, తక్కువగా చూస్తారేమో, భయపడుతున్నారండి ఈరోజు. ఎందుకో దేవుడు మనకు గొప్ప తలాంత్ ఇచ్చాడు. బి ఎ క్రిస్టియన్ ఎవ్రీవేర్. దానియేలు ఆ దేశంలో క్రైస్తవుడుగా అంటే దేవుని ఎరిగిన వాడిగా జీవించాడు. ప్రత్యేకత కలిగి జీవించాడు. లోకమంతా ఒకవైపు వెళ్తా ఉంది, కానీ దానియేలు అక్కడే ఒకవైపు వెళ్తా ఉన్నాడు. అది ప్రత్యేకత అంటే. దానియేలు నా దేశం ఏమన్నా చేయగలిగిందా? దానియేలు నా దేశ చట్టాలు ఏమన్నా చేయగలిగినాయా? దానియేలు నా దేశ రాజు యొక్క శాసనాలు ఏమన్నా చేయగలిగినాయా? ఏం కాలా. మనకు కూడా ఏం కాదండి. భయపడాల్సిన అవసరం లేదండి. లోకంలో ఏదో జరిగిపోతా ఉంది. క్రీస్తుకు విరోధముగా ఏదో జరుగుతా ఉంది, క్రైస్తవులకు విరోధంగా ఏదో జరిగిపోతా ఉందని భయపడబాకండి. ట్రై టు బి ఎ క్రిస్టియన్ ఎవ్రీవేర్. ఏం చేయలేవండి ఈ చట్టాలు. ఆయన బిడ్డలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము
వర్ధిల్లదు, అంతే, వర్ధిల్లదు. గాడ్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. ధైర్యంగా మనం క్రైస్తవులంగా మనం జీవిద్దాం ఈ లోకంలో. చాలా మంది బెనిఫిట్స్ కొరకు మరి క్రైస్తవులుగా మారలేకపోతా ఉన్నారు. మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేస్తా ఉన్నావు? యేసయ్యని గురించి నువ్వు చెప్పడానికే భయపడుతున్నావే? నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలు చెప్పుకోవడానికే భయపడుతున్నావే? యేసయ్య నీ కోసము రక్తము కార్చినాడు కదా. యేసయ్య నీ కోసము ప్రాణం పెట్టాడు కదా. నేను ప్రాణం పెట్టమని అడుగుతున్నాడా? నా బిడ్డగా జీవించు చాలు అని అడుగుతున్నాడు, అంతే. నా బిడ్డగా జీవించు, ఈ లోకంలో ప్రత్యేకత కలిగి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడు మనకిచ్చిన తలాంతును దాచిపెట్టకూడదండి. యేసుక్రీస్తును మనము ప్రకటించాలా, యేసుక్రీస్తును ఇతరులకు చూపించాలా. మన జీవితము ద్వారా, మన పనుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రతి పని యేసయ్యను చూపించేదిగా ఉండాలి లోకానికి. చూడండి, 5 తీసుకున్నవాడు తీసుకెళ్లి వ్యాపారం చేశాడు. మనం కూడా వ్యాపారం చేయాలా? చాలా మంది ఈ దినాల్లో యేసయ్య పేరును వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. భయంకరంగా వ్యాపారం జరుగుతుంది యేసయ్య నామములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వ్యాపారం చేయకూడదు, కానీ యేసు క్రీస్తును ఇతరులకు పరిచయం చేయాలి. అదే సమాధాన పరిచయం. ఈ సంవత్సరం దేవుడు మనకు అప్పగించిన పని అది, మనకు అప్పగించిన భారం అది. యేసుక్రీస్తుని ఇతరులకు పరిచయం చేయడం, యేసుక్రీస్తును మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించటము. ఒకసారి ఆలోచన చేద్దాము. ఒకరికైనా యేసయ్య గురించి ఎప్పుడైనా చెప్పావా? ఒకరికైనా నీ జీవితం ద్వారా యేసయ్యను చూపించగలిగావా? ఎవరైనా ఈమె క్రిస్టియన్ రా అని గుర్తించగలిగారా? ఈయన క్రిస్టియన్ అని గుర్తించగలిగారా? నిన్ను చూసి నీ ఆఫీసులో కావచ్చు, నీవు నివసిస్తున్న చోట కావచ్చు, నీవు చదువుకునే చోట కావచ్చు, ఎనీవేర్ ఏదైనా ప్రత్యేకత మనలో కనపడిందా? లోకం ఏదైనా ప్రత్యేకత మనలో చూడగలిగిందా? ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందామండి. బహుకాలమైన తర్వాత వాక్యం ద్వారా చూస్తాము. బహుకాలమైన తరువాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. జాగ్రత్త, తలాంతు ఇచ్చిన దేవుడు లెక్క అడుగుతాడు. యేసయ్యను మీకు వరముగా ఇచ్చాను కదా, ఏం చేసావు ఆ తలాంతుని? ఏ విధంగా వాడుకున్నావు ఆ తలాంతుని? దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చెప్తావు? ప్రభువా, ఏమి వాడలేదయ్యా, చక్కగా దాన్ని దాచిపెట్టానయ్యా, భూమిలో పెట్టానయ్యా, షెల్ఫ్లో పెట్టానయ్యా, దాచిపెట్టానయ్యా, తెస్తాను ఆగు అంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలు సంపాదించాలి. మనం ప్రభువు నెరకని వారికి ప్రభువును పరిచయం చేయాలి. ప్రసంగాలు చేయని అవసరం లేదండి. నీ సాక్ష్యాన్ని పంచుకో చాలు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి, 2వ తలాంతు దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి దేవుడిచ్చిన 2వ ప్రధానమైన తలాంతు ఏంటంటే దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము. ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్ గివెన్ బై గాడ్ టు ఈచ్ అండ్ ఎవరీ చైల్డ్ ఆఫ్ గాడ్. అందరి దగ్గర లేవుగా ఈ బైబిల్ గ్రంథాలు. నీకు నాకే దేవుడు అనుగ్రహించినాడు. బైబిల్ గ్రంథము చాలా అద్భుతమైన గ్రంథము, చాలా పవిత్రమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. చాలా మందికి ఈ వాక్యం అంటే చులకన, దేవుని వాక్యం అంటే చులకన. చాలా మంది బైబిల్ పట్టుకురావడానికి సిగ్గుపడతా ఉన్నారు ఈ దినాల్లో. చాలా మంది ఏం తెస్తున్నారు? అబ్బో, మొబైల్స్ తెస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోయిందండి. బైబిల్ నాకు మొబైల్లోనే ఉన్నది, ఒక బైబిల్ కాదండి, నానా రకాల బైబిల్స్ నేను డౌన్లోడ్ చేశానండి, అన్నీ ఉన్నాయి నా మొబైల్లో అంటారేమో. ఉండాల్సినవి కూడా ఉన్నాయి కదా, దాంట్లో చాలా ఉన్నాయి, మనం చూడకూడని చాలా ఉన్నాయి. బాగా చక్కగా బైబిల్ చూస్తూ ఉంటాము, ఏయో యాడ్స్ వస్తూ ఉంటాయి, రకరకాల యాడ్స్. దానికి ఒక నియంత్రణ లేదండి. ఈ బైబిల్ కదా, ఇది బైబిల్లో ఫలాని యాడ్ వేయొచ్చా లేదా అనే విచక్షణ లేకుండా రకరకాల యాడ్లు వేస్తా ఉన్నారు.
ఎటు పోతుంది మైండ్? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథముతోటి దేనిని మనం సరిపోల్చలేము. యు కెనాట్ కంపేర్ ఎనీథింగ్. మొబైల్ రావచ్చు, ఆండ్రాయిడ్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నథింగ్ కెన్ బి కంపేర్డ్ విత్ దిస్ బైబిల్. దేవుని గ్రంథాన్ని పట్టుకొని రండి. ఒక దైవజనుడు అంటాడు, బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు మీరు మోయండి, ముసలతనంలో అదే మిమ్మల్ని మోస్తుంది అంటాడు. కాబట్టి మనం బైబిల్ని పట్టుకురావడానికి సిగ్గుపడద్దండి. బైబిల్ని తీసుకొని రండి. క్యారీ యువర్ బైబిల్ ఆల్వేస్. బోర్డుగా తీసుకురాలేకపోతే బ్యాగ్లో పెట్టుకొని రండి. మీకు అంతగా సిగ్గు అయితే. కానీ బ్రింగ్ యువర్ బైబిల్ టు ద చర్చ్. దేవుని సన్నిధికి దేవుని గ్రంథాన్ని తప్పకుండా తీసుకురండి. చెడ్డ పుస్తకం కాదు కదా ఇది. పరిశుద్ధమైన పుస్తకం, పవిత్రమైన గ్రంథం, శక్తి కలిగిన గ్రంథం, జీవము కలిగిన గ్రంథము. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది అంటాడు యేసయ్య. కాబట్టి ఆయన మాటలు చాలా శక్తివంతమైన మాటలు. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ది మోస్ట్ పవర్ఫుల్ స్వర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డల చేతిలో దేవుడు ఉంచిన అద్భుతమైన ఖడ్గము. ఈ మాటల్లో జీవం ఉన్నది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటాడు యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము జీవము కలిగినది, బలము కలిగినది. ఈ వాక్యానికి, ఈ గ్రంథానికి నీవిస్తున్న స్థానం ఏంటి నీ జీవితంలో? ఏ స్థానం నువ్వు ఈ వాక్యానికి ఇస్తా ఉన్నావు? ఈ తలాంతుని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? షోకేసులో పెట్టమని కాదండి, షెల్ఫ్ లో పెట్టుకోమని కాదు, తల కింద పెట్టుకొని నిద్రపోమని కాదండి. దేవుడి తలాంతు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించడానికి ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తిమోతి 2వ పత్రిక 4:2లో కూడా దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. తిమోతి 4:2 ఏమంటున్నాడు చూడండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఈరోజు నేను దేవుని సేవలో ఉండటానికి ఈ వాక్యమే కారణం అండి. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. వాక్యము నన్ను కొన్నిసార్లు మరి ప్రేరేపిస్తూ ఉంటది. వాక్యం ప్రకటించాలి. అవకాశం ఉన్న చోటల్లా, దేవుడు అవకాశం ఇచ్చిన చోటల్లా వాక్యాన్ని చెప్పాలి, సువార్త ప్రకటించాలి. దేవుడు మనకు అప్పగించిన పనిది. వాక్యం ప్రకటించాలి. ఇది దేవుడు ప్రతి క్రైస్తవునికి అప్పగించిన బాధ్యత అండి. ఇది కేవలం పాస్టర్ల పని అని చాలా మంది తప్పించుకుంటున్నారు క్రైస్తవ విశ్వాసులు. పౌలు భక్తుడు అంటాడు, వాక్యము శీఘ్రముగా వ్యాపించాలని మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకు వాక్యం శీఘ్రంగా వ్యాపించాలా? ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉందండి. అందుకనే వాక్యం శీఘ్రముగా వ్యాపించాలి. వాక్యము అందుకొని వారు ఎంతో మంది ఇంకా ఉన్నారు. సువార్త అందని ప్రాంతాలు ఇంకా అనేకము ఉన్నాయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలియని వాళ్ళు ఇంకా కోట్లాది మంది ప్రజలు ఉన్నారండి, మన చుట్టూరే ఉన్నారు. యేసు ప్రభు అంటే ఎక్కడ దొరుకుద్దయ్యా అది అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మనకు ప్రభువుని మనం తెలుసుకున్నాము, మనకి ఎక్కువైపోతా ఉంది తిండి. అసలు తిండి తెలియని వాళ్ళు, తిండి దొరకని వాళ్ళు, తిండిని కంటితో చూడని వాళ్ళు ఉన్నారండి. ఆలోచించేద్దాం. సువార్త ప్రకటించడానికి దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు.
బల దగ్గరికి మనం వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాము. ఏమని ఇవి రెండు మీరు చేసేటప్పుడు ఎప్పుడు ఆయన రాకడ పర్యంతము ఆయన మరణ పునరుత్థానాలు మనం ప్రచురించాలి అని. అది ఒక వారం జ్ఞాపకం చేసుకుంటాము, తర్వాత మళ్ళీ మర్చిపోతాము. లేదు we have to proclaim the word of God. ప్రతిదినం సువార్త ప్రకటించాలి. తీసుకెళ్లి ప్రసంగాలు చేయటం కాదు, ఒక చోట అయితే టెంట్ వేసుకొని అక్కడ మనం నుంచొని మైకులు పెట్టి ప్రసంగాలు చేయటం కాదు. కానీ యువర్ లైఫ్ మస్ట్ బి an example. You live an exemplary life. చాలు సువార్త ప్రకటిస్తున్నావు నువ్వు. నీ గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడంటే, నీలో ప్రత్యేకతను ఒక వ్యక్తి చూడగలుగుతున్నాడంటే, యు ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే, సువార్తను ప్రకటిస్తున్నావు నువ్వు. ప్రకటించాలి సువార్త. దాచిపెట్టకూడదు. దేవుడు మనకిచ్చిన తలాంతుని దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచాడు. పౌలు భక్తుడు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటాడు. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ అండి. మౌనంగా ఉంటున్నారేమో, జాగ్రత్త. కడవరి దినాలు ఇవి, ప్రభు రాకడ దినాలు. ప్రభు రాకడ దినాల్లో ఆయన కోరుకుంటున్నాడు, నా బిడ్డలు ప్రత్యేకత కలిగి జీవించాలి ఈ లోకంలో. నా బిడ్డలు నమ్మకంగా జీవించాలి ఈ లోకంలో. నా బిడ్డలు అనేకులకు సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. నన్ను పోలి నడుచుకోవాలి నా బిడ్డలు ఎంతో కోరుకుంటున్నాడు ఆయన. జీవించగలుగుతున్నామా? సువార్తను మన జీవితాల ద్వారా ప్రకటించగలుగుతున్నామా? మనలో లోకం ఏదైనా ప్రత్యేకతను చూడగలుగుతా ఉందా? ఆలోచించేద్దాం. నెలలో ప్రతి మొదటి వారం మాత్రం కాదు, కానీ అన్ని దినాలు మనము క్రీస్తును ప్రకటించాలా. ఎందుకు క్రీస్తును ప్రకటించాలి? యేసయ్య వచ్చి ప్రకటించుకోవచ్చుగా. ఆ దినాల్లో యేసయ్య దేవుడు పంపించాడు, యేసయ్య వచ్చాడు, యేసయ్య సువార్త ప్రకటించాడు. ఇప్పుడు కూడా యేసయ్యను మళ్ళీ పంపించవచ్చుగా, సువార్త ప్రకటించవచ్చుగా. అంటే ప్రకటించవచ్చు, కానీ యేసయ్య వచ్చిన పని అయిపోయింది. ఆయన పని ఆయన బిడ్డలకు అప్పగించేసి వెళ్ళిపోయాడండి. అప్పగించేశాడు. He gave all the responsibilities to his children. ఆయన బిడ్డలమైన మనకు ఆ పని అప్పగించాడు. ఆయన చేతులు మనము, ఆయన కాళ్ళు మనము, ఆయన కళ్ళు మనము, ఆయన ఆలోచన విధానం మనము. ఆయన చేయాల్సిన పని మనము చేయాలి. ఇక్కడ సువార్తను అందించే పని మనం చేయాలా. ఆయన మన కళ్ళతోనే చూస్తాడు, మన చేతులతోనే పని చేస్తాడు, మన కాళ్ళతోనే నడుస్తాడు. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ఆలోచించండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన శక్తివంతమైన తలాంతును వాడుకుందాం. దేవుని పరిచర్య కొరకు ఈ తలాంతును వాడుదాం. షోకేసులో నుంచి బయటికి తీద్దాం. భూమిలో పాతి పెడితే దాన్ని బయటికి తీద్దాం. దేవుని పరిచర్యలో ఈ తలాంతును వాడదాం. దేవుడు మరలా వస్తాడు, లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు ఏముంది మన దగ్గర? సమాధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన 3వ తలాంతుని గురించి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన 3వ తలాంతు ఏంటంటే ధనం అండి. ధనం, ట్రెజర్స్. గాడ్ గేవ్ ట్రెజర్స్ టు హిస్ చిల్డ్రన్. డబ్బు ఉంది అందరి దగ్గర, మనకంటే ఎక్కువ చాలా మంది దగ్గర ఉంది. లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, బిలియనీర్స్ ఉన్నారు, ట్రిలియనీర్స్ ఉన్నారు. కానీ ఒక దేవుని బిడ్డ దగ్గర ధనము ఉంది అంటే అది కేవలము దేవుడిచ్చినది, దేవుడిచ్చిన వరం అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17, 18 వచనాలు దేవుడు రాయిస్తున్నాడు. మా సామర్థ్యము, మా బాహుబలం, ఎంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందరేమో. కానే కాదు. చూడండి 18వ వచనము, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. సామర్థ్యం కలుగు చేసేవాడు దేవుడు అండి. మన దగ్గర డబ్బు ఉందంటే అది ఆయన ఇచ్చిందే. మనం గర్వించడానికి మన దగ్గర ఏమీ లేదు. దేవుడు ఇవ్వకుండా మనం తనం సంపాదించామనుకోండి, అది
నిలవదు మన దగ్గర. అది ఇటు వెళ్ళాలి అటు వెళ్ళిపోద్ది, ఎక్కడో ఒక చోట నష్టం అయిపోద్ది. కొంతమంది క్రైస్తవులు ఈ దినాల్లో కేవలం సంపాదించడానికే బ్రతుకుతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ సంపాదించుకుంటున్నారుగా, నేను ఎందుకు సంపాదించుకోకూడదు, నేను ఎందుకు మరి లంచాలు తీసుకోకూడదు, నేను ఎందుకు అక్రమాలు చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు అంటావా, దేవుడు ఎక్కడ ఉన్నాడు చూడటానికి అని చాలాసార్లు మనం మోసపోతా ఉంటాం. క్రైస్తవులు మోసపోతున్నారండి, క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. చర్చిల్లో మంచి క్రిస్టియన్స్గా వాళ్ళకి పేరుంది, మంచి మంచి నమ్మకమైన వాళ్ళని పేరుంది, కానీ బయట వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఉండదు. చాలా చోట్ల నేను వింటా ఉంటాను ఇట్లాంటి పరిస్థితి. క్రైస్తవ విశ్వాసులే 73వ కీర్తన మీరు చదవండి. 73వ కీర్తన ఆసాపు భక్తుడు రాసుకున్నాడు, చాలా విషయాలు రాశాడు. 12 నుంచి 17 వచనాల్లో రాశాడు. 21వ వచనంలో అంటున్నాడు, కుళ్ళుకున్నాడంట. బాగా ధనం సంపాదించుకుంటున్న వాళ్ళని చూసి, ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళని చూసి, ధనవృద్ధి చేసుకుంటున్న వాళ్ళని చూసి కుళ్ళుకున్నాడంట, మత్సర పడ్డాడంట, పశువులాగా ప్రవర్తించాడంట. నేనెందుకు ఉండాలి నిర్మలముగా, నేనెందుకు ఉండాలి పవిత్రముగా, పరిశుద్ధముగా, నేనెందుకు ఈ విధంగా జీవించాలి, అందరూ బాగుంటున్నారు కదా అక్రమాలు చేసేవాళ్ళు, నేనెందుకు ఉండాలి న్యాయంగా నీతిగా అని అనుకున్నాడు. చివరికి ఏమన్నాడో తెలుసా? చివరికి చూడండి 25, 28 వచనాలు రాస్తున్నాడు. 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని చూసి మోసపోతున్నావేమో జాగ్రత్త. వాళ్ళు వీళ్ళు సంపాదించుకుంటున్నారని వాళ్ళని చూసి మోసపోతున్నావేమో జాగ్రత్త. వాళ్ళ బ్రతుకు బహు ఘోరంగా ఉంటుందండి, ఘోరంగా ఉంటుంది. ఆసాపు భక్తుడు అనుకొని కుళ్ళుకొని పశువులాగా ప్రవర్తించి మదనపడి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు వాళ్ళు ఆ విధంగా వృద్ధి చెందుతున్నారు, నేను ఎందుకు ఇట్లానే ఉండిపోతున్నాను, నేను ఎందుకు పవిత్రంగా జీవించాలి అని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వారి గతి చూపించాడండి. కాలు జారు చోటనే వారిని నీవు ఉంచి ఉన్నావు అని రాసి. కాలు జారే చోట వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి మీరు మోసపోవద్దండి. దేవుడు నీకు శ్రేష్టమైనవి ఇస్తాడు, దేవుడు నీకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. ఎప్పుడు అంటే నీవు నమ్మకముగా ఉన్నప్పుడు, నమ్మకముగా ఉన్నప్పుడు. దావీదు భక్తుడు అంటాడు 39వ కీర్తన 6వ వచనంలో, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. ధనవంతుడు కూడా అట్లాగే అనుకున్నాడు. లోకాసు వార్తలో ఉంటాడు ఆ ధనవంతుడు, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అన్నాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతా ఉన్నారు, నీవు సంపాదించినవని ఎవరు అవుతాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం సంపాదించాలని పాకులాడుతున్నావా? పాకులాడద్దు. దేవుడు నీకు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు కదా, వాటిని వాడుకో. దేవుడు ఇంకా శ్రేష్టమైనవి నీకు దయచేస్తాడు. నీవు దేవుడు అప్పగించిన వాటి విషయంలో నమ్మకముగా ఉండు, దేవుడు ఇంకా శ్రేష్టమైనవి నీకు అప్పగిస్తారు. వాక్యంలో ముందుకు వెళదాం. ధనము చాలా డేంజరస్, చాలా భయంకరమైనది. అది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మన జీవితంలో మనకు నష్టం వస్తుందంటే మన ధనాపేక్ష వలన, మనం ఏదైనా మోసపోతున్నామంటే ధనాపేక్ష వలన, మనకి ఏదైనా రోగాలు వస్తున్నాయంటే ధనాపేక్ష వలన. ఆలోచించేయండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము కూర్చుటకు ప్రయాసపడవద్దు, కానీ ధనాన్ని కూర్చుకోండి. ఎక్కడ అంటే దేవుడు చూపిస్తున్నాడు మనకి ఎక్కడ కూర్చుకోవాలి ధనం. బ్యాంకుల్లో లాకర్లో కాదు, కానీ ఎక్కడ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేయును, దొంగలు కణం వేసి దొంగిలెదరు. మరి ఎక్కడ కూర్చుకోవాలి అంటే పరలోకములో మీరు ధనము కూర్చుకోనండి. అక్కడ దొంగల భయము లేదు, చిమ్మిట భయము లేదు, తుప్పు భయము లేదు. పరలోకంలో ధనం ఎట్లా కూర్చుకోవాలి? ఆత్మల సంపాదన కొరకు మన ధనాన్ని మనం వెచ్చించాలి. ఆత్మల సంపాదన కొరకు, దేవుని పరిచర్య జరగటానికి, దేవుని పరిచర్య ఆగిపోకుండా క్రమముగా ముందుకు కొనసాగటానికి,
అనేక ఆత్మలు సంపాదించటానికి మనకు దేవుడిచ్చిన తలాంతులు మనం ఉపయోగించాలా. యేసుక్రీస్తును ఒక వరముగా దేవుడిచ్చాడు. ఆ వరాన్ని మనం దేవుని సువార్త ప్రకటించడానికి ఉపయోగించాలి. దేవుని వాక్యాన్ని మనం ఉపయోగించాలా. దేవుడు మనకిచ్చిన ధనాన్ని మనం దేవుని పరిచర్య కొరకు వెచ్చించాలా. మిషన్స్ సువార్త అందరి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ప్రాంతాలకు సువార్త అందించడానికి సేవకులకు మనం సహాయం చేయాలా. మిషనరీకి మనం సపోర్ట్ చేయాలా. దేవుడు అప్పగించిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు పరలోకంలో ధనం కూర్చుకున్నాడండి. పరలోకం చూడండి, కొరింథీ 2వ పత్రిక 12-15 వచనాల్లో కోటీశ్వరుడు అండి పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను, నన్నును నేను వేయపరచుకున్నాను. ఇదండి ఒక క్రైస్తవ విశ్వాసి జీవించాల్సిన జీవితం. ఒక క్రైస్తవ విశ్వాసి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత. పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేపరచెదను. దేవుడికి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. నీ ధనము దేని కొరకు వినియోగిస్తున్నావు ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు మరలా వచ్చి లెక్క అడుగుతాడు. నీకు ప్రధానమైన తలాంతులు 3 ఇచ్చాను. నా కుమారుడైన యేసుక్రీస్తును వరంగా ఇచ్చాను నీకు. రెండవది దేవుని వాక్యం అనే గ్రంథాన్ని నీకు వరంగా ఇచ్చాను. దేవుడు నీకు వరముగా ఇచ్చాను. ఏం చేసావు ఈ 3 తలాంతులు? ఏం చేసావు అడుగుతాడు లెక్క. ప్రియమైన దేవుని బిడ్డ, 3 తలాంతులు నమ్మకంగా వాడటానికి ప్రయత్నం చేయి. దేవుడు నీ కొరకు గొప్ప వాటిని సిద్ధపరిచాడు. ఒక తలాంతు తీసుకున్నవాడు భూమిని తవ్వి పాతి పెట్టాడు, చాలా నష్టపోయాడు. వాక్యము తేటగా సెలవిస్తా ఉంది. చూడండి, 28వ వచనంలో రాశాడు, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. పనికి మారిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. మొదటిది, యజమాని సంతోషములో పాలు పంపులు పొందలేకపోయాడు. మొదటి 2 అన్నాడు, పిలిచి, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి కూడా ఇదే. ఒకవేళ మనం దేవుడు మనకు అప్పగించిన తలాంతులను నమ్మకముగా వాడగలిగితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నియమిస్తానని దేవుడు చెప్తాడు. దేవుని సంతోషములో మనం పాలు పొందగలుగుతాం. దేవునితో నిత్యము ఉండే అర్హత మనం పొందగలుగుతాం. రెండవది, ఏమి నష్టం జరుగుద్దంటే మన తలాంతులు పోగొట్టుకుంటాం. తలాంతులు సరిగా వాడినప్పుడు ఎందుకు నీకు తలాంతులు ఇంకా దూరం అయిపోతాయి. మన తలాంతులు మనకి ప్రభువు దూరం కాడు, కానీ మనకి దేవుడిచ్చిన డబ్బు దూరం అయిపోద్ది. దాన్ని సరిగా వినియోగించకపోతే, దేవుని గ్రంథం మనకు దూరం అయిపోద్ది సరిగా దాన్ని వినియోగించకపోతే. ఓ దినం వస్తా ఉంది, ఆ దినాన మన చేతిలో నుంచి దేవుని వాక్యాన్ని లాగివేస్తారండి. దేవుని గ్రంథం మనకు అందుబాటులో ఉండదు. కాబట్టి సరిగా ఈ తలాంతులను వాడటానికి మనం ప్రయత్నం చేద్దాం. 3వది, ప్రాణం పోగొట్టుకుంటామంట. ప్రాణం అంటే ఆత్మ నరకములో పడవేశారాయింది, చాలా భయంకరం. ఈ తీర్మానం కొరకు ఆయన ఈరోజు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన గొప్ప తలాంతులు నేను పాతి పెట్టాను ప్రభువా, క్షమించండి నాయన. ఈరోజు బయటికి తీస్తాను నా తలాంతులు, వాడతాను నాయన, నీ పరిచర్య చేస్తాను ప్రభువా, ఆత్మలు సంపాదిస్తాను నాయన. నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. నమ్మకంగా వాడితే దేవుడు నిన్ను అనేకమైన వాటిని నియమిస్తాడు, నీకు అనేకమైన వాటిని అప్పగిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మా జీవితాల్లో మీరు మాకు గొప్ప తలాంతులు అనుగ్రహించారు, కానీ
వాటిని వాడే విషయంలో మేము నమ్మకంగా లేము ప్రభువా. చాలా అపనమ్మకస్తులముగా మేము జీవిస్తున్నాం. అయినా మీ దాసుడు 5 తలాంతులు సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావని మీరు ఆయన మెచ్చుకున్నారు ఎంతగానో. అయినా మీరు మాకు అప్పగించిన కొంచెము విషయాలను, మీరు మాకు అప్పగించిన కొంచెము పనిని మేము శ్రద్ధగా నమ్మకంగా చేయడానికి మాకు సహాయం చేయండి, నేర్పించండి. మీరు మాకు అప్పగించిన చిన్న తలాంతులు గొప్ప తలాంతులే, వాటిని మేము సరిగా నమ్మకంగా వినియోగించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా తలాంతులని భూమిలో పాతి పెడుతున్నాము నాయన. మేము లోకం మాల ఏ మార్పు చూడలేకపోతా ఉంది, ఏ వ్యత్యాసం మాల కనుగొనలేకపోతా ఉంది. క్షమించండి ప్రభువా, క్షమించండి. పాతి పెట్టిన మా తలాంతులు బయటకు తీసి మేము వాడటానికి మాకు నేర్పించండి నాయన. ప్రతి మాసం మేము హెచ్చరించబడుతున్నాము, ప్రతి వారం హెచ్చరించబడుతున్నాము, కానీ మా జీవితంలో ఏ మార్పు లేదు నాయన. తలాంతులను దాచిపెడతా ఉన్నాము. మేమెవరమో లోకానికి తెలియకుండానే బతికేస్తా ఉన్నాము. కనికరించండి, సహాయం చేయండి. బలా నమ్మకమైన మంచి దాసురా దాసురాలని మీ వద్ద కోటాను కోట్ల దూతల ఎదుట మేము మెప్పు పొందే వారముగా ఉండే కృపను మాకందరికీ అనుగ్రహించమని, చిన్న చిన్న పనుల విషయంలో మేము నమ్మకముగా యథార్థముగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.